వెల్కమ్ టు జే న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కనిగిరిలో ఎంఎస్ఎంఈ పార్కును ప్రారంభించిన సీఎం చంద్రబాబు. సిఐఏ సదస్సులో 10 లక్షల కోట్ల పెట్టుబడులే టార్గెట్. గత పాలనలో పరిశ్రమలు రాష్ట్రం విడిచి పారిపోయాయన్న సీఎం. 2026 నాటికి వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేస్తామని హామీ. ఢిల్లీలో ఘోర పేలుడు. దేశ భద్రతపై మోదీ ఆగ్రహం. నిందితులను వదిలిపెట్టమని ప్రధాని కఠిన హెచ్చరిక. రాజధానిలో అలర్ట్ భద్రతా సంస్థలు ముమ్మర సమీక్ష. దేశ భద్రతపై రాజీ లేదని మోదీ స్పష్టమైన సందేశం. తెలంగాణ కవి అందశ్రీకి ఘన నివాళులు. గట్కేసర్లో అంతిమయాత్ర. జయ జయ హే తెలంగాణ కవికి కన్నీటి వీడ్కోలు. పుష్పాంజలి ఘటించిన సీఎం రేవంత్. అందశ్రీ త్యాగం తెలంగాణ ఆత్మలో చిరస్థాయిగా నిలుస్తుందన్న నేతలు. ప్రశాంతంగా కొనసాగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్. ప్రజలు ఉత్సాహంగా ఓటు వేశారని నవీన్ యాదవ్ వ్యాఖ్య. ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటు విలువైనదని పిలుపు. అభివృద్ధి కోసం ఆలోచించి ఓటు వేయాలని విజ్ఞప్తి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల వద్ద ఉద్రేకాలు కొనసాగుతున్నాయి. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత మీడియా ఎదుట తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె చెప్పినట్టుగా కేంద్రాల పరిసరంలో బీఆర్ఎస్ ఏజెంట్లు కూర్చునే హక్కును పోలీసులు టేబుల్స్ చైర్లు లాక్కొని ఆమెని బలవంతంగా వెనక్కి పంపించారని ఆరోపించారు. అభ్యర్థిగా నాకే ఈ హక్కు ఎందుకు రద్దు చేయబడుతోంది? ఇది ఎంత దౌర్జన్యమని సునీత ప్రశ్నించారు. గమనార్హంగా పోలింగ్ సమయాల్లో నియమావళిని పాటించడం అవసరం అయినప్పటికీ అభ్యర్థుల నియమిత హోదాను పట్టుతీసే విధంగా పోలీసుల ప్రవర్తన నిలదీసేలా ఎన్నికల సంఘం జరుగు చర్యలు చేపట్టాలని ఆమె అభ్యర్థించారు. కరెక్ట్గా ఉందో వాళ్ళకి చెప్పి అట్లా చేయించండి. ఈ బట్టి విక్రమార్క మొత్తం జూబ్లీహిల్స్ అంతా రౌండ్లు వేస్తున్నాడు. అవసరం ఏంటి? ఎమ్మెల్యే ఎవరు పేరిందా కూర్చొని ఉన్నాడు టేబుల్ దగ్గర? ఐలయ్య. అతనికి ఏం పని టేబుల్ దగ్గర? చిటీలు ఇవ్వడం అవన్నీ అతనికి ఏం అవసరం? అసలుకి వీళ్ళందరూ రావాల్సిన అవసరం ఏంటి? విప్పులు కానీ ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్లు కానీ వీళ్ళందరూ రాత్రి నుంచే తిరుగుతున్నారు. అవసరం ఏంటి జూబ్లీహిల్స్లో వీళ్ళకి? లోకల్ నాన్ లోకల్ మాట్లాడుతున్నారు. మరి రజియా ఇంటికి వెళ్ళి బోరుబండ్లో సైట్ 3లో ఆ అమ్మాయి కూర్చుందని గట్టిగా మాట్లాడుతుందని ఇంటికి వెళ్ళి గొడవ చేశారు రౌడీలాగా పోలీసులు. ఆ అమ్మాయి మీద కూడా గొడవ చేశారు కూర్చోవద్దని. టేబుల్స్ ఇవ్వట్లా, కుర్చీలు ఇవ్వట్లేదు. ఆ టేబుల్స్ తీసుకొచ్చి పోలీసులు సందు చివర 3 అడ్డం పెట్టుకున్నారు. అవి ఎవరికి అవసరం? వాళ్ళ దగ్గర లాక్కొచ్చి మీరు ఎందుకు వేసుకోవాలి? ఆ కుర్చీలన్నీ విసిరేసి వాళ్ళు ఎట్లా కూర్చుంటారు? నైట్ అవుతుందో ఎంత టైం అవుతుందో తెలియదు. మహిళలు ఉన్నారు, ప్రెగ్నెన్సీ ఉన్నారు. అక్కడ అంతమంది జనాన్ని భయపెట్టి టేబుల్స్ తెచ్చి బయటకు వేసుకోవాల్సిన అవసరం ఏంటి? జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పోలింగ్ శాంతియుతంగా కొనసాగుతోంది. హైడ్రా కమిషనర్ రంగనాథ్ తన ఓటు హక్కు వినియోగించారు. స్థానిక పోలింగ్ కేంద్రానికి వచ్చి ప్రజలతో పాటు క్యూలో నిలబడి ఓటు వేశారు. ఓటు వేయడం ప్రతి పౌరుడి హక్కు మాత్రమే కాదు, బాధ్యత కూడా అని ఆయన అన్నారు. ఎన్నికల ప్రక్రియలో ప్రతి ఒక్కరూ పాల్గొని తమ హక్కును వినియోగించాలని కమిషనర్ పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యంలో ఓటు ఒక్కటి దేశ భవిష్యత్తును నిర్ణయిస్తుందని ఆయన గుర్తు చేశారు. ఓటేసానండి. సో అందరి బాధ్యత. నేను నా శ్రీమతి ఇద్దరం వచ్చేసి ఓటెడ్. మీ ఓటు హక్కుని వినియోగించుకోండి. నేచురల్ గా ఓటు వేయటం అనేది ఒక బాధ్యత. సో ఆ బాధ్యతను అందరూ కూడా నిర్వర్తించాలి. సో ప్రతి పౌరుడు ఇక్కడ హైదరాబాద్ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యుయెన్సీలో ఉన్న వాళ్ళందరూ కూడా మీ ఓటు హక్కుని వినియోగించుకోండి. గుంటూరు జిల్లా వెంగళాయపాలెం చెరువును ఆదర్శంగా తీసుకుని దేశవ్యాప్తంగా చెరువుల పునరుద్ధరణ కార్యక్రమాలు చేపడతామని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రకటించారు. గుంటూరు ఎంపీ సహచర మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్తో కలిసి వెంగళాయపాలెం చెరువును ఆయన పరిశీలించారు. చెరువుల పునరుద్ధరణతో భూగర్భ జలాల స్థాయి పెరగడంతో పాటు వ్యవసాయానికి నీటి లభ్యత పెరుగుతుందని మంత్రి పేర్కొన్నారు. కొబ్బరి మొక్కలు నాటి 2 నుంచి 3 లక్షల రూపాయలు ఆదాయం వచ్చే విధంగా చేశాం. అదేవిధంగా ఫిషరీస్ ని ఎలౌ చేసి దాంట్లో 2-3 లక్షల ఆదాయం వచ్చే విధంగా చేస్తాం. అదేవిధంగా బాతులు పెంచుకునే విధంగా నీళ్లలో ప్రవేశపెట్టి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ని అనుసంధానం చేసి మహిళలను అనుసంధానం చేసి వారికి వచ్చే ఆదాయాన్ని గ్రామ పంచాయతీతో అనుసంధానం చేసి వీటిని లాంగ్ టర్మ్ గా మెయింటైన్ చేసి ఒక మోడల్ గా చేసే విధంగా తీసుకువచ్చాం.
ఈ రోజు ఈ వెంగళాపాలెంలో చేసినటువంటి 1,20,00,000తో చేసినటువంటిది ఈ రోజు దేశవ్యాప్తంగా చూస్తే 5,000 మందికి పైగా జనాభా ఉన్నటువంటి గ్రామాలు 20 నుంచి 25,000 గ్రామాలు ఉన్నాయి. ఆ గ్రామాలలో ఊరి పక్కనే ఏ చెరువు అయితే ఉందో ఆ చెరువులన్నిటినీ కూడా ఈ విధంగా చేస్తే గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు వ్యాయామంతో అందరూ కూడా కలిసి మాట్లాడుకునే విధంగా, అదేవిధంగా పిల్లలు మొబైల్ ఫోన్స్ నుంచి దూరంగా ఉండే విధంగా, గ్రామాలలో ఒకప్పుడు చరిత్రలో ఏ విధంగా అయితే అనుసంధానం అయ్యారో ఆ విధంగా మళ్ళీ ఆ పల్లె వెలుగు గ్రామ స్వరాజ్యాన్ని తీసుకువచ్చే విధంగా దీన్ని రూపకల్పన చేశాం. నా ప్రియమైన आंध्रा मैन अल्लू लको मैन कोडल्लो को मी चौहान मामा योका सुभाषीष। ये बेंगलापालम के मॉडल को पूरे हिंदुस्तान में लागू किया जाएगा। पर्कुलेशन टैंक हम बनाएंगे इसी मॉडल पे, जो सस्टेनेबल हो, जो लगातार चल सके, जो पानी के लेवल को ऊपर उठाए, जो लोगों की आज జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై వివాదాలు కొనసాగుతున్న వేళ బీఆర్ఎస్ ఆరోపణలకు రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్ ఇచ్చారు. ఎన్నికల సంఘానికి పంపిన విజ్ఞప్తిలో ఆయన ప్రచారం ముగిసిన తర్వాత స్థానికేతర కాంగ్రెస్ నేతలు నియోజకవర్గంలో లేరని స్పష్టం చేశారు. స్థానికేతరులు ఉంటే వారిపై కేసులు పెట్టుకోవచ్చు, చట్టం అందరికీ సమానమే అని మంత్రి పేర్కొన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి రాజకీయంగా సానుభూతి పొందేందుకు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. ఎన్నికల నిబంధనలను కాంగ్రెస్ పార్టీ పూర్తిగా పాటిస్తోందని తెలిపారు. నియోజకవర్గం కాని నాయకులు నియోజకవర్గంలో ఎన్నికలు జరిగే సందర్భంగా తిరిగితే వారిపైన కేసులు పెట్టుకోవచ్చు. కానీ టీఆర్ఎస్ అభ్యర్థి ఓడిపోతుందని గత 2-3 రోజుల నుంచి అసహనంతో ఏది పడితే అది మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు మా అభ్యర్థిని అవమానపరిచే విధంగా లేదా మా పార్టీని కించపరిచే విధంగా చంపుతారా, పొమ్మంటారా అనేటువంటి మాటల ద్వారా ఏదో సానుభూతి పొందాలనే ప్రయత్నం చేస్తారు. తల్లి, నీకు దండం పెట్టుకుంటా ఉన్నాం. ఎన్నికల పోటీలో మీరు పోటీ చేసినారు. మీ నాయకత్వం నీకు సరైన విధంగా సహకరించిరా లేదా అనే అంశం పక్కన పెట్టి ఈ రోజు మేము కాంగ్రెస్ పార్టీ తరఫున మా నాయకత్వం అంతా మా అభ్యర్థి గెలుపు కొరకు పనిచేస్తుంటుంది. ప్రచారం ముగిసిన 5 గంటల తర్వాత ఎవరం కూడా ఎక్కడ మేము నియోజకవర్గంలో కనబడతలేం. మళ్లీ చెప్తా ఉన్నాం, ఎన్నికల సంఘం తమ కార్యాచరణ ప్రకారంగా ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించిన అందరిపై ఏ పార్టీలకు అతీతంగా కేసులు పెట్టుకోవచ్చు, పోలీసులు కూడా చర్యలు తీసుకోవచ్చు. అదే సందర్భంలో టీఆర్ఎస్ అభ్యర్థి రాజకీయంగా సానుభూతి పొందడానికి చేస్తున్న ప్రకటనలు కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది మంచి పద్ధతి కాదు. ఇది కూడా ఎన్నికల నిబంధనలను వ్యతిరేకించినట్టే, ఉల్లంఘించినట్టే అనే మాటని సందర్భంగా చేస్తూ ఈ సందర్భంలో ప్రజలను కోరుతా ఉన్నాం. ప్రజల అభిప్రాయం వాళ్ళ ఇష్టం ఓటు, కానీ ఓటు హక్కు వినియోగించుకోవడం కనీస బాధ్యత. తప్పకుండా పోలింగ్ శాతం పెరిగే విధంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మీ ఓటు హక్కును మీ ఆలోచన ప్రకారంగా వినియోగించుకోమని సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ రాయలసీమ అభివృద్ధి సీఎం చంద్రబాబు నాయుడు కృషితోనే సాధ్యమైందని రాష్ట్ర మంత్రి సవిత తెలిపారు. పులివెందుల ప్రాంతంలో ప్రజాసభలో మాట్లాడిన ఆమె ఈ ప్రాంతానికి తాగునీళ్లు ఇచ్చింది సీఎం చంద్రబాబే అని స్పష్టం చేశారు. జగన్ హయాంలో రాష్ట్రం నుంచి వెళ్లిపోయిన పరిశ్రమలను మళ్లీ తెచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. రాయలసీమను వెనుకబాటు నుంచి ముందుకు తీసుకురావడమే మా ధ్యేయమని మంత్రి సవిత పేర్కొన్నారు. స్టీల్ ఇండస్ట్రీ మళ్లీ పనులు మొదలుపెట్టింది మేము. కడపకు కూడా నీళ్లు, మొత్తం రాయలసీమ రాష్ట్రానికి సాగునీరు ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు, తాగునీరు ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు, కడపకు కూడా నీరు ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారే, పులివెందులకు నీళ్లు తాగడానికి నీళ్లు ఇచ్చింది కూడా మరి చంద్రబాబు నాయుడు గారు అనే విషయం మరొకసారి తెలియజేస్తూ, మరి తరలిపోయిన పరిశ్రమలు కూడా మేము తీసుకొస్తున్నాం. గతంలో 14-19లో కియా లాంటి ఇంటర్నేషనల్ పరిశ్రమలు తీసుకొచ్చి మరికొన్ని పరిశ్రమలకు ఎంఓయూ చేసుకున్నాం. గత ప్రభుత్వం రావటంతోనే బెదిరించి జే ట్యాక్స్ కట్టలేక మరి పారిపోయారన్న విషయం కూడా తెలుసు. మళ్ళీ ఆ పరిశ్రమలతో పాటు కొత్త పరిశ్రమలు తీసుకొచ్చి మరి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బలపరచాలి, భావితరాల భవిష్యత్తుకి మరి రూపకల్పన చేయాలన్న ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి గారు గొప్ప నిర్ణయం తీసుకున్నారు. టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై జనసేన నాయకుడు కిరణ్ రాయల్ తీవ్ర స్థాయిలో స్పందించారు. పవన్ కళ్యాణ్ వస్త్రధారణ అర్హతపై భూమన చేసిన వ్యాఖ్యలు అసహ్యకరమని ఆయన అన్నారు. పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడే స్థాయి భూమనకు లేదు అని కిరణ్ రాయల్ ఘాటుగా వ్యాఖ్యానించారు. వైసీపీ హయాంలో ఎర్రచందనం స్మగ్లింగ్ విస్తరించిందని, దానికి భూమనే బాధ్యులని ఆరోపించారు. దట్టమైన అడవుల్లో మొక్కలు నాటారు పవన్ కళ్యాణ్ గారు అన్నారు.
అడవుల్లో మొక్కలు నాటకుండా మీలాగా చెట్లు దొరుకుతారా? చెట్లు అంటే ఏ చెట్లు మీకు తెలుసు కదా, మీ వ్యాపారం చేసే చెట్లు, ఎర్రచందనం చెట్లు. అవి దట్టమైన అడవుల్లో ఆయన చెట్టులు నాటాడంటే ఇన్స్పిరేషన్. అది భావితరాల భవిష్యత్తులో మొక్కలు నాటితే చెట్లు అవుతాయి అవి అని ఇది ఒకటి నాటాడు. లేదా చెట్లే నాటుతారా, లేకపోతే చెట్లు నరుకుతారా, ఎర్రచందనం తీసుకెళ్తారా? దానికి ఆన్సర్ చెప్పాల్సిన బాధ్యత ఆయనకు ఉంది. మా హయాంలో 2,50,000 టన్నులో 2,000 టన్నులు మేము పట్టుకున్నాము, మీరు ఎందుకు పట్టుకోలేదు అంటారు. అసలు ఇక్కడ లాజిక్ వచ్చిపోయాడు ఆయన. అసలు మీరు అప్పుడు ఎర్రచందనం కోసినారు, తోలుకున్నారు కాబట్టి దొరికింది పట్టుకున్నారు. అసలు ఇక్కడ తొయ్యడంలా మేము అంటే ఏమర్థమైందా? అప్పుడు దొంగలు వెళ్ళి పట్టుకున్నారు, తీసుకొని వస్తున్నారు, పట్టుకున్నాము. ఇక్కడ దొంగలు రావట్లా ఎర్రచందనం తీసుకోవడానికి. మా ప్రభుత్వంలో భయపడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు లాంటి మంత్రి, అటు శాఖలో మంత్రి ఉంటే అంత గట్టిగా వార్నింగ్ మేము ఇస్తుంటే, దొంగనేవాడు వస్తే కదా ఎర్రచందనంలోకి పట్టుకునేదానికి మేము వాడు రావట్లా, మేము పట్టుకోవట్లా. మీ హయాంలో వచ్చినాడు, పట్టుకున్నారు, మాటలు వేసుకున్నారు. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో మంత్రి నారా లోకేష్ ప్రజా దర్బార్ నిర్వహించారు. రాష్ట్రం నలుమూలల నుంచి ప్రజలు భారీగా తరలివచ్చి తమ వినతి పత్రాలు లోకేష్కు అందజేశారు. ప్రతి ఒక్కరి సమస్యను ఓపికగా విని తగిన సూచనలు ఇచ్చిన లోకేష్ కొందరి సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు. పేద మధ్యతరగతి ప్రజల ఇబ్బందులను గుర్తించి వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. తిరుపతి జిల్లా పెళ్లకూర మండలం పాలచూరు గ్రామంలో పరిశ్రమల అభివృద్ధికి కొత్త దిశగా మరో అడుగు పడింది. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వర్చువల్ ద్వారా 3Xpear ఇన్నోవెంచర్ లిమిటెడ్ సంస్థను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సుళ్లూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ, జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్లతో కలిసి భూమి పూజ, శంకుస్థాపన నిర్వహించారు. నేను ఎప్పుడూ అదే చెప్తా ఉంటాను, మనం ఉద్యోగం చేయడం కాదు, మనం ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలి. అదే ఆవిడ బిడ్డ చేసింది. మైత్రిని గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. ఆవిడ ఒక స్ఫూర్తి కావాలి భవిష్యత్తులో. థ్యాంక్ యూ. Which is part of an integrated food manufacturing facility. Totally we'll be providing employment to over 5,000 people. And we are as local as it can be. Thank you, sir. Thank you so much. ఇది మా అందరికీ ఎంతో సంతోషం. February and as promised by the team here. మినిస్టర్ గారికి, ఆర్టీఓ గారికి, అలాగే పంపుడు స్టోరేజ్ పెట్టి కరెంట్ మనకు కంపెనీలు అభివృద్ధి అవుతాయి. కంపెనీలు ఇక్కడికి రావడం వల్ల మనకు మన సుళ్లూరుపేట నియోజకవర్గంలో ఎంతో మందికి ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది. మన నియోజకవర్గం అభివృద్ధి జరగడానికి ఎంతో తోడ్పడుతుంది. మనకు మన ముఖ్యమంత్రి గారు, సీఎం రాష్ట్రం అంతా కూడా అభివృద్ధి
చూస్తుంటాం మన ముఖ్యమంత్రి గారు ప్రతి మీటింగ్ లో కూడా మనకు చెప్తూ ఉంటారు 1 ఫ్యామిలీ 1 ఎంటర్ప్రీనర్ అని. సో ఇలా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ని ముఖ్యంగా మన నియోజకవర్గంలో 1560 వరకు కూడా మనకు ఎంఎస్ఎంఈ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. అలాగే 23 వరకు కూడా మనకు లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. దీంట్లో మనము మన నియోజకవర్గం నుంచి దగ్గర 25,000 వరకు కూడా మనం ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఇంకా కూడా కంపెనీలు చాలా వరకు మన నియోజకవర్గానికి రావడానికి ముందుగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి. ఎందుకంటే మనకి ఇక్కడ రేణిగుంట ఎయిర్పోర్ట్ కూడా 60 కిలోమీటర్స్ దూరంలోనే ఉంది. ఇటు చెన్నై ఎయిర్పోర్ట్ దగ్గరగా ఉంది. అలాగే మన నియోజకవర్గంలో ఈ కంపెనీస్ డెవలప్ అవడానికి కూడా ఈవెన్ నన్ను కూడా చాలా వరకు కూడా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అప్రోచ్ అవడం ద్వారా వీళ్ళందరికీ కూడా ఎంప్లాయ్మెంట్ రావడానికి అవకాశం దొరుకుతుంది. ఇలా మన ముఖ్యమంత్రి గారు రాష్ట్రాన్ని ఎన్నో తిరిగి ఎంతో మంది కంపెనీలు కలిసి కంపెనీలు ఇక్కడ తీసుకొచ్చి పెట్టుబడుల కోసం శ్రామికంగా అభివృద్ధి చెందవలసిన అవసరం ఉన్నటువంటి విషయం. ఆ రకంగా అది యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఎందుకంటే ఆ రోజు 2014లో రాష్ట్ర విభజన వల్ల కంటే 2019-24 గత 5 సంవత్సరాల వైసీపీ పాలన వల్ల ఈ రాష్ట్రానికి ఎక్కువ నష్టం జరిగినటువంటి పరిస్థితుల్లో మళ్ళీ ఈ రాష్ట్రంలో విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలి అని అంటే నిరుద్యోగ ఏదైతే ఉందో దాన్ని నిర్మూలించి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ దిశ ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మార్గనిర్దేశం చేస్తూ ఈరోజు పెద్ద ఎత్తున, ఎందుకంటే ఈరోజు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 16 నెలల కాలంలోనే మీరందరూ కూడా చూస్తారు. ఢిల్లీలో జరిగిన పేలుడు ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలుపుతూ బాధితులకు అవసరమైన సహాయాన్ని ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు. నిందితులను వదిలిపెట్టే ప్రసక్తి లేదని, ఘటన వెనుక ఉన్నవారిని కఠినంగా శిక్షిస్తామని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. ఇప్పటికే జాతీయ దర్యాప్తు సంస్థ ఇంటెలిజెన్స్ బ్యూరో, ఢిల్లీ పోలీసులు సంఘటన స్థలంలో విచారణ ప్రారంభించాయి. పేలుడు వెనుక ఉన్న కుట్ర, ఉద్దేశం, ఉపయోగించిన పేలుడు పదార్థాలపై అధికారులు వివరంగా పరిశీలిస్తున్నారు. पूरा देश उनके साथ खड़ा है. मैं कल रात भर इस घटना की जांच में जुटी सभी एजेंसियों के साथ, सभी महत्वपूर्ण लोगों के साथ संपर्क में था. विचार विमर्श चलता था. जानकारियों के तार जोड़े जा रहे थे. हमारी एजेंसियां इस षड्यंत्र की तह तक जाएगी. इसके पीछे के षड्यंत्रकारियों को बख्शा नहीं जाएगा. All those responsible will be brought to justice. ఢిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగిన ఘోర పేలుడు దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళనకు గురిచేసింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు 12 మంది మృతి చెందినట్లు అధికారిక సమాచారం. బాధితుల కుటుంబాలకు సానుభూతి తెలుపుతూ నిందితులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. దేశ భద్రతను భంగం కలిగించే ఏ ప్రయత్నాన్ని సహించమని ఆయన హెచ్చరించారు. దాడి వెనుక ఉన్న కుట్రపై దర్యాప్తు సంస్థలు వేగంగా విచారణ చేపట్టినట్లు తెలిపారు. To the bereaved families in this hour of deep grief. From this platform, I wish to assure my citizens that the country's leading investigative agencies are conducting a swift and thorough inquiry into the incident. The findings of the investigation will soon be made public. I want to formally assure the nation that those responsible for this tragedy will be brought to the justice and will not be spared under any circumstances. Ladies and gentlemen,
It gives me immense ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమలకు మరింత ప్రోత్సాహం కల్పించే దిశగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరో ముందడుగు వేశారు. ప్రకాశం జిల్లా కనిగిరిలో ఎంఎస్ఎంఈ పార్కును ప్రారంభించిన సీఎం రాష్ట్ర వ్యాప్తంగా 50 పార్కులకు వర్చువల్గా ప్రారంభోత్సవాలు మరియు శంకుస్థాపనలు చేశారు. ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధికి చిన్న మధ్య తరహా పరిశ్రమలు కీలకమని చంద్రబాబు నాయుడు తెలిపారు. 329 ఎకరాల విస్తీర్ణంలో 15 పారిశ్రామిక పార్కులు ప్రారంభమయ్యాయని వివరించారు. ఈ పార్కుల ద్వారా వేలాది యువతకు ఉపాధి అవకాశాలు కలగనున్నాయని చెప్పారు. సార్ నేను ఆ రోజు చాలా స్పష్టంగా చెప్పాను, అది ఇప్పటికి కూడా మీకు జ్ఞాపకం ఉంటుంది. ఇంకో పక్క పెట్టుబడులు తెచ్చి 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తామన్నాం. 20 లక్షల మందికి ఉద్యోగాలంటే చాలామంది అవహేళన చేశారు. ఆ దిశగా ఈరోజు మనం ముందుకు పోయే పరిస్థితికి వచ్చింది. ఈ రోజు నుంచి మీరు చూస్తే ఇప్పటికే చాలా వేసాం, ఫౌండేషన్లు వేసాం, ప్రారంభాలు చేసే పరిస్థితికి వచ్చాం. ఈ వారం అంతా కూడా రాష్ట్రం మొత్తం పెట్టుబడుల వెల్లువ, పండగ వాతావరణంలో ఇనాగరేషన్లో ఫౌండేషన్లు వేసుకుంటున్నాం. అయితే ఒక్కొక్కసారి గతాన్ని గురించి ఆలోచించకపోతే భవిష్యత్తుకు ప్రణాళికలు వేసుకోలేం. గత పాలకుల విధ్వంస విధానాలతో పరిశ్రమలు మూతబడ్డాయి, పారిశ్రామికవేత్తలు పారిపోయారు. అంతేకాదు, మా తమ్ముడు అరుస్తున్నాడు. ఆ రోజు మీరు చూస్తే ఎంత భయంకరమైన వాతావరణం అంటే బుద్ధుండే ఎవరు కూడా చేయరు ఇలాంటి తప్పుడు పనులు. కావాలని చెప్పి కరెంటు ఉత్పత్తి చేసే సోలారు కంపెనీలు ఎంఓయూలు చేశాం. కరెంటు ఉత్పత్తి అవుతుంది, కరెంటు ఉత్పత్తి తీసుకోకుండా వాళ్ళవన్నీ క్లోజ్ చేయమన్నాడు. కరెంటు క్లోజ్ చేయలేరు, ఎందుకంటే ఎండకు వచ్చే కరెంటు వాడుకోకపోతే నష్టం. గవర్నమెంట్కి ఒక ఆబ్లిగేషన్ ఉంది, ఆ ఆబ్లిగేషన్ ఒకవేళ వాడుకోకపోతే వాళ్లకు నష్టపరిహారం కట్టియాలి. ఎవరు చెప్పినా వినలేదు, వితండవాది. వినకపోతే ఏమైందని మీరు ఆలోచిస్తే కోర్టు మొట్టికాయలేసి ఇందులో ఏమీ జరగలేదు, నువ్వు తప్పుడు నిర్ణయాలు చేస్తున్నావు, నువ్వు వాళ్ళందరికీ కాంపన్సేషన్ కట్టియాలని కరెంటు వాడుకోకుండా పారిశ్రామికవేత్తలకు 9,000 కోట్ల రూపాయలు మీరు కట్టిన పన్నులు వాళ్ళకి పే చేసే పరిస్థితికి వచ్చాడు. అంటే 9,000 కోట్లంటే కనీసం మా ఆడబిడ్డలకు ఇంటికి ఒక 10,000 ఇచ్చుంటే. ప్రముఖ కవయిత్రి, జానపద కళాకారులు అందశ్రీకు ఘట్కేసర్లో తుది వీడ్కోలు పలికారు. అంతిమయాత్రకు మంత్రులు, ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ నేతలు, సినీ కళాకారులు, అభిమానులు భారీగా తరలివచ్చారు. తెలుగు భాష, జానపద సాహిత్యానికి అందశ్రీ చేసిన సేవలు చిరస్థాయిగా నిలుస్తాయని పలువురు నాయకులు అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ఘట్కేసర్ చేరుకొని కాసేపట్లో అంతిమయాత్రలో పాల్గొని పుష్పాంజలి అర్పించనున్నారు. అందశ్రీ అన్న గారికి జోహార్, జోహార్, జోహార్. తెలంగాణ గీత రచయిత అందశ్రీ అన్న గారికి జోహార్, జోహార్, జోహార్. తెలంగాణ గీత రచయిత అందశ్రీ అన్న గారికి జోహార్, జోహార్. అమర్ రహే డాక్టర్ ప్రజాకవి అందశ్రీ అన్న గారికి జోహార్, జోహార్, జోహార్. అందశ్రీ అన్న గారికి జోహార్, జోహార్. సూర్యచంద్రులు ఉన్నంత వరకు అందశ్రీ నువ్వు ఉంటావు. సూర్యచంద్రులు ఉన్నంత వరకు అందశ్రీ నువ్వు ఉంటావు. సూర్యచంద్రులు ఉన్నంత వరకు అందశ్రీ నువ్వు ఉంటావు. నిప్పుల వాగు గ్రంథాన్ని ప్రతి లైబ్రరీలో పెట్టే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. వారిని కోల్పోవడం తెలంగాణ సమాజంతో పాటు నాకు, నా కుటుంబానికి ఒక బాధాకరమైన అంశము.
ఏది ఏమైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందశ్రీ గారికి గౌరవించడమే కాదు, అందశ్రీ గారికి పద్మశ్రీ ఇవ్వాలి అని గత సంవత్సరం కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయడం జరిగింది. ఈసారి కూడా స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని కలిసి తెలంగాణ ఆత్మగౌరవం, తెలంగాణ గుండె ధైర్యం అందశ్రీ గారికి పద్మశ్రీ ఇవ్వాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. మిత్రులు కిషన్ రెడ్డి గారిని, బండి సంజయ్ గారికి కూడా నేను సూచన చేస్తున్నా, మీ వంతు ప్రయత్నం మీరు చేయండి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అందశ్రీని గౌరవించుకోవాల్సిన బాధ్యత తెలంగాణ ప్రజల తరఫున మీ మీద, నా మీద ఉన్నది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పోలింగ్ శాంతియుతంగా కొనసాగుతోంది. ఉదయం నుంచే ఓటర్లు పెద్ద సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. మొదటి 45 నిమిషాలకే 70 నుంచి 100 ఓట్లు వేయడం ఉత్సాహపూరితంగా ఉందని కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ తెలిపారు. పోలింగ్ కేంద్రాలను స్వయంగా సందర్శించి ఏర్పాట్లను పరిశీలించానని చెప్పారు. ప్రజాస్వామ్య పండుగలో ప్రతి ఓటరు చురుగ్గా పాల్గొనడం ఆనందంగా ఉందని అన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద భద్రతా ఏర్పాట్లు బాగున్నాయని, పోలీసులు సక్రమంగా విధులు నిర్వర్తిస్తున్నారని ఆయన అభినందించారు. స్టేషన్లో పోలైనాయి అండ్ జనాలు ఈ ఎలక్షన్లో అత్యధిక పోలింగ్ జరిగే అవకాశం ఉంది. ప్రజలందరూ కూడా కొంచెం ఎర్లీ మార్నింగ్ బై 7 o'clock అందరూ కూడా రావడం జరిగింది, పోలింగ్ స్టేషన్స్కి రావడం జరిగింది. మంచి ఓటింగ్ పర్సెంటేజ్ ఎలక్షన్లో పెరిగే చాలా చక్కటి పోలింగ్ పర్సెంటేజ్ పెంచేందుకు, ఎందుకంటే గతంలో కూడా ఇక్కడ 50% దాటలేదు. అంటే అప్పట్లో జనాలు వచ్చి ఓట్లు వేసేది కాదు, కానీ ఈసారి మాత్రం ఇప్పుడు చూస్తున్నటువంటి పరిస్థితి చూస్తే 70%, 60 to 70% పోలింగ్ జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే నేను ఇప్పుడు అన్ని దాదాపు 5-6 పోలింగ్ స్టేషన్స్కి వెళ్తే 70 votes, 60 votes within 40 minutes. నాకు తెలిసి 63%, 60 to 63% జరిగే అవకాశాలు ఉన్నాయి. నేను 10 o'clockకి నా ఓటు మా ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి వాల్టర్ వెంకటగిరి స్కూల్లో జూబ్లీహిల్స్ ఒక ఫస్ట్ టైం ఓటర్స్కి కానీ ఓట్ ఫర్ యువర్ ఫ్యూచర్, ఓట్ ఫర్ యువర్ కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్, నాట్ ఫర్ సింపతి, నాట్ ఫర్ సెంటిమెంట్. ఇది మన భవిష్యత్తుకి సంబంధించిన ఎన్నిక కాబట్టి చాలా తెలివిగా జాగ్రత్తగా ఓటు వినియోగించుకోవాలని నేను యూత్కి అప్పీల్ చేస్తాను. సరే, దట్ ఈస్ ఆల్ కామన్. అవన్నీ కూడా అధికారులు దాన్ని రాటిఫై చేస్తారు. స్టార్ట్ అయిన టైం నుండి దాన్ని చేస్తారు. లేదు, ఈసారి యూత్ అంతా కూడా, యూతే కాదు జనరల్గా చాలామంది ఓటర్స్ నెగ్లెక్ట్ చేస్తారు ఎలక్షన్. బట్ దిస్ టైం 10 to 15% పోలింగ్ పర్సెంటేజ్ పెరిగే అవకాశం ఉంది. ఈ వాతావరణం చూస్తుంటే ఒక 10% ఓటింగ్ పర్సెంటేజ్ పెరిగే అవకాశం ఉంది. అదే చెప్తున్నాను కదా, మీ భవిష్యత్తుకు ఓటేయండి. లేదు, ఇక హాలిడే లాగా ట్రీట్ చేస్తలేరు. భవిష్యత్తు గురించి ఆలోచించి ఓటర్స్ అందరూ కూడా బయటకు వచ్చి ఓటు వేస్తూ ఉన్నారు. సమాజం గురించి ఆలోచించి ఓటర్స్ రావడం జరుగుతూ ఉంది. ఆంధ్రప్రదేశ్లో నెయ్యి కల్తీ మాఫియా విస్తరిస్తోందని ప్రభుత్వ చీఫ్ విప్ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ తీవ్ర స్థాయిలో విమర్శించారు. ఎన్టీఆర్ భవన్లో మీడియాతో మాట్లాడిన ఆమె నెయ్యి కల్తీ గ్యాంగ్లను వైసీపీనే వెనకేసుకొస్తోంది అని ఆరోపించారు. ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టి లాభాలు చూసే వ్యాపారులను కాపాడటమే వైసీపీ ధ్యేయంగా మారిందని అన్నారు. కల్తీ నెయ్యి కేసులో నిందితులను కాపాడేందుకు రాజకీయ ఒత్తిడులు తెచ్చుకుంటున్నారని వెల్లడించారు. పరిశుభ్ర ఆహారం కోసం పోరాడే వ్యక్తులపై కేసులు పెడుతుండడం దారుణమని వ్యాఖ్యానించారు. వాళ్ళని ఏ రకంగా ఉపయోగించాడో ఇప్పుడు నేను చెప్పదలుచుకున్నా. అందరికీ కూడా తెలిసిన విషయమే. అందరు ఏమంటున్నారు? మొట్టమొదటిగా లడ్డూలో కల్తీ నెయ్యి ఉంది, దీన్ని నిగ్గుదేల్చాలి అని అంటా ఉన్నారు. కానీ నేను ఆ మాట అందలుచుకోలేదు. మీకు ఇంకా క్లియర్గా ప్రజలకి చెప్పదలుచుకున్నా. ఓ నెయ్యి 1 కిలో ఉండి ఒక 10 కిలోలు రసాయనాలు కలిపితే దాన్ని కల్తీ నెయ్యి అంటారు. అసలు మొత్తం రసాయనాలతో నెయ్యి వాసన వచ్చేలాంటి నెయ్యిని సృష్టించిన వాళ్ళని దాన్ని కల్తీ నెయ్యి అంటారా? ఇది ప్రజలే ఆలోచించాలి. సబ్బులు తయారు చేసే రసాయనాలు, పెయింట్లు తయారు చేసే రసాయనాల్ని వీటన్నిటిని కలిపి దాన్ని ఒక నెయ్యిలాగా సృష్టించి 63 లక్షల కిలోల
లడ్డూల్ని తయారు చేయించి 250 కోట్ల పైన డబ్బులు తినేశారు అనంటే వీళ్ళని ఎక్కడ పాతి పెట్టాలి, ఎక్కడ పోడ్చాలి వీళ్ళని? బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. కనిగిరిలో ఎంఎస్ఎంఈ పార్కును ప్రారంభించిన సీఎం చంద్రబాబు. సిఐఏ సదస్సులో 10 లక్షల కోట్ల పెట్టుబడులే టార్గెట్. గత పాలనలో పరిశ్రమలు రాష్ట్రం విడిచి పారిపోయాయన్న సీఎం. 2026 నాటికి వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేస్తామని హామీ. ఢిల్లీలో ఘోర పేలుడు. దేశ భద్రతపై మోదీ ఆగ్రహం. నిందితులను వదిలిపెట్టమని ప్రధాని కఠిన హెచ్చరిక. రాజధానిలో అలర్ట్ భద్రతా సంస్థలు ముమ్మర సమీక్ష. దేశ భద్రతపై రాజీ లేదని మోదీ స్పష్టమైన సందేశం. తెలంగాణ కవి అందశ్రీకి ఘన నివాళులు. గట్కేసర్లో అంతిమయాత్ర. జయ జయ హే తెలంగాణ కవికి కన్నీటి వీడ్కోలు. పుష్పాంజలి ఘటించిన సీఎం రేవంత్. అందశ్రీ త్యాగం తెలంగాణ ఆత్మలో చిరస్థాయిగా నిలుస్తుందన్న నేతలు. ప్రశాంతంగా కొనసాగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్. ప్రజలు ఉత్సాహంగా ఓటు వేశారని నవీన్ యాదవ్ వ్యాఖ్య. ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటు విలువైనదని పిలుపు. అభివృద్ధి కోసం ఆలోచించి ఓటు వేయాలని విజ్ఞప్తి. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి జే న్యూస్.